హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు క్యాబేజీ పకోడీ చేయడం ఎలాగో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సినది క్యాబేజీ తురుము, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా నలిపి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, సాల్ట్, కారం, పచ్చిమిర్చి. ఇది శనగపిండి బియ్యపిండి రెండు మిక్స్ చేసిందండి. సో ఇవన్నీ కలుపుకొని చూద్దాం. ఇంట్లోకి ఫ్లోర్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. వాటర్ అవసరం లేదు, ముందు ఇలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని నలుపుకుంటే క్యాబేజీకి ఉన్న వాటర్ దీనికి పడుతుంది. నేను జీలకర్ర చూపించలేదు, కానీ కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. కొంచెం కార్న్ఫ్లవర్ కూడా కలుపుకుంటాను, క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి క్రిస్పీనెస్ అంటే ఇష్టం అండి. సో నేను కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాను. సో కొంచెం నాకు పొడి పొడిగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుంటాను. మీకు నచ్చితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కలుపుకోండి. ఇలా అయితే పిల్లలు తింటారు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలా కలుపుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద వేడిగా కాగేంత వరకు నూనె కాగనిద్దాం. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు క్యాబేజీ పకోడీ వేసుకుందాం ఆయిల్లో. ఇవి ఒకసారి మనం తిప్పుకుందాం, ఫ్రై అవుతున్నాయి కదా. మీరు కావాలంటే కొంచెం పసుపు వేసుకోండి, కలర్ కావాలంటే. నేను లైట్గా కారం వేసాను, పిల్లలు తినాలి కాబట్టి మీకు సరిపోయేది చూసుకొని వేసుకోండి. సో ఇవి కాసేపు మనం వేగనిద్దాం రెడ్డిష్గా. ఇలా కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుంది, మరి నల్లగా అయితే బాగుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఇవి తీసుకుందాం, తీసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ కొన్ని వేసుకుందాం. నాకెందుకో రెడ్ కలర్ రాలేదండి, వైట్గానే వచ్చినాయి.
న్యాచురల్ కలర్గా వచ్చినాయి అంటుంది. కారం ఎక్కువ వేసుకోలేదు కదా. కొంచెం మంట హైలో పెట్టుకొని మీడియం హైలో వేయించుకుంటే బాగుంటుంది. సో ఇవి వేగనిద్దాం బాగా, వాటిలాగానే సేమ్. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యాయి, తీసుకున్నాం ప్లేట్లోకి. మిర్చి కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్లేట్లో ఇలా ప్లేట్లో పెట్టుకొని టమాటా కచ్చప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా కాంబినేషన్లో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా అన్నీ ట్రై చేయొచ్చు. బట్ నా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను, స్పైసీలెస్. సో మీకు ఇది నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.